హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఇగో సేన్లు అయితే కరుకులో ఉన్నాయి, ఆడాడ ఒక్కొక్కటి ఈంతుంది కూడా. అయితే ఇలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఇట్లా ఉద్దుల పొరతి గడ్డి ఉంటుంది కదా, ఇది మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇగో నేనైతే ఇదే పని చేస్తున్నా. ఎందుకంటే మనం ఇన్ని రోజులు చేసిన దానికన్నా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. నీళ్ళు లేకపోతే ఏమవుతుందంటే ఎలుకలు వచ్చి మొత్తం సేన్ని కొట్టి రసం పీల్చుకొని తాగుతాయి. లేదనుకో మనకి ఇక్కడ మొత్తం సీదులాగా ఉంది కదా, దీంట్లో అడవి పందులు ఉన్నవి, అవి వచ్చి సేన్ని మొత్తం గబ్బులేకపోతాయి. అందుకనేసి ఈ మూమెంట్లో మాత్రం బాగా నీళ్ళు పెట్టుకోవాలి. ఏడ బొర్రలున్నా ఏమన్నా ఉన్నాయా లేదని ఇట్లా గడ్డి కోసుకుంటూ నీట్గా చేసుకుంటూ సేన్ని ఒక్క నెల రోజులు కాపాడినామనుకో, ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ కాకుండా మన చేతికి పంట వస్తుంది. లేదు సరే అని వదిలేసినామనుకో, సేన్ని అడవి పందులు, ఎలుకలు, ఎండ్రకాయలు కొట్టి మొత్తం గబ్బు లేపుతాయి. సేనులో నీళ్ళు లేకుండా ఇలా గడ్డి కోసుకున్నాం అనుకో, ఉద్దుల పొడితే ఏదన్నా బొర్ర పడ్డా కూడా మనం దాన్ని తొక్కుకుంటే నీళ్ళు ఆగుతాయి. సేను కూడా కర్ర బాగా ఈనుకుంటుంది. మన పంట కూడా మంచిగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్. ఓకే, బాయ్.